హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చిక్కుళ్ళు అండి. వీటితో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దామండి. చిక్కుళ్ళని ఈ విధంగా పీల్స్ అన్నీ తీసేస్తున్నామండి. ఇప్పుడు టేస్టీ వెరైటీ కర్రీ తయారు చేద్దామండి. చూడండి, చిక్కుళ్ళని పీసెస్ లాగా తుంచేసామండి. కాడలన్నీ తీసేసాము. చక్కగా వాష్ చేసి ఈ విధంగా ఉప్పు పసుపుతో బాయిల్ చేస్తున్నామండి. చిక్కుళ్ళని చూస్తున్నారు కదా. ఆయిల్తో పెద్దలిపాయ పీసెస్ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయండి. ఏ విధమైన మసాలాలు లేవండి, ఓన్లీ ఆయిల్ అండి. చూస్తున్నారు కదా. ఇక పెద్ద సైజు టమాటాలు ఒక 3 పీసెస్ కట్ చేసి అందులో యాడ్ చేసామండి. మన చిక్కుళ్ళు ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయాయండి. వాటిని పక్కన పెట్టేసి ఈ పెద్దలిపాయ పచ్చిమిర్చి టమాటా పీసెస్ ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. మన టమాటాలు ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా పసుపు అండి, 1/2 స్పూను సాల్ట్ అండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, టమాటాలు చక్కగా పేస్ట్ లాగా అయిపోయాక ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక చిక్కుళ్ళు అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి. న్యాచురల్ పద్ధతిలో మన చిక్కుళ్ళ కర్రీ అండి ఇది. ఏ విధమైన మసాలాలు అలాంటివి ఏమి చేర్చకుండా ఓన్లీ పెద్దలిపాయలు పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం పసుపుతో చిక్కుళ్ళని ఈ విధంగా కర్రీలాగా తయారు చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.